స్వప్న పొద్దునే గుడికెళ్ళి మన పేరు మీద అర్చన చేయించాను. ప్రసాదం తీసుకో. అవునా? థ్యాంక్ యూ రాము. కాలుతుంది జాగ్రత్త. టేస్ట్ బాగుంది రాము. మూత తుడుచుకో స్వప్న. అలాగే రాము. రామచంద్ర ఈ ఓవరాక్షన్ భరించలేకపోతున్నాం. ఒరే నీ రావరా పోతుందిరా. తనది ఎంత కైండ్ హార్ట్ రా. పక్కన వాళ్ళకి దొరదేస్తుంది తనకు పోతుందా. ఎంత మంచి అమ్మాయిరా. ఏడ్చాం అదెవరు తిరుగుతుంది. తనకి భక్తి కూడా ఎక్కువే అనమాట. ఇంతకీ ఏ గుడి చుట్టూ తిరుగుతుంది. నీ బొంద గుడి కాదు కొత్త బస్ స్టాండ్ దగ్గర తిరుగుతుందిరా. ఓ అక్కడ ఏ గుడి ఉందిరా. మీనా నన్ను సప్లై ఫీజు రెడీ చేసుకోమనరా. అలాగేరా. నా ప్రేమ అంత స్వచ్ఛమైంది కాకపోతే అంత మంచి అమ్మాయి దొరుకుతురా నాకు. మరి నువ్వు బాగా దొరకలేదేంటి. నేను నమ్మను. తను నాతో తప్ప పరాయి మగాని కన్నెత్తి చూడదు తెలుసా. అంతెందుకు మొన్నటి మన త్రిపుల సినిమాకి వెళ్తే అందులో హీరోయిన్ తప్ప హీరోని చూడలేదు తెలుసా. తను సినిమా మొత్తం చూసి నేను 2 సార్లు చూసిన హీరోయిన్ ని. తన కాంటాక్ట్ చెక్ చేసావా. చూసారా అందరూ అమ్మాయిలే. పేర్లు చెప్పు. సురేష్ ని, సంపత్ రాణి, దినేష్ ని, రమేష వాళ్ళ అమ్మాయిలు. అది నమ్మేమేమి ఎదవలం. తన ఇన్స్టా ఐడి చెప్పు ఇప్పుడే తెలిసేత బండారం ఏంటో. తన ఇన్స్టా ఐడియా రాసుకో. ఇన్స్టాగ్రామ్ యూజర్. వినపడలేదా. ఇన్స్టాగ్రామ్ యూజర్. ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం. నైస్ నేమ్ కదా. పాపం తనకి డీపీ పెట్టుకోవడం రాదనుకుంటారా. పాపం నాకన్నా మీకు రాలా ఉంది. నేను మెసేజ్ పెడితే కూడా రిప్లై ఇవ్వదురా. సిగ్గు అనుకుంటే పాపం. అంటే నేను ఫోన్ పేకి స్విగ్గీకి జొమాటో తప్ప దేనికి వాడలేదు అనుకోండి పాపం. చాలా మంచి అమ్మాయి కదరా. రే ఆడికి చెప్పండి రా. ఏమైందిరా. అపరిచితుడు రెమ్మోకి ఎవరు